ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంత బాధపడుతూ ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాం, మమ్మల్ని తిడుతున్నారు. 10 నెలలకే సంతోషించండి, ఇంక మిమ్మల్ని కొట్ల. రేపు మీరు నడి రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీ గల్లా చొక్కా పట్టుకొని తిప్పి కొడతారు జనాలందరూ కూడా. మీరు చెప్పినటువంటి 32,000 మహిళలు తప్పారు, 32 మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని మీరు చెప్పిన అబద్ధం. వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తాం, మా అక్క చెల్లెలకి వాళ్ళ పొట్ట కొట్టము అని చెప్పినటువంటి మీ అబద్ధాలు. సూపర్ 6 అమలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పరిపాలన అందిస్తాం, ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అధికారంకి వచ్చినటువంటి మీ కూటమి ప్రభుత్వ అబద్ధాలు. ఈ అబద్ధాలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని తిప్పి గిరగిర చీపురి కట్టలతో మిమ్మల్ని కొడతారు. పవన్ కళ్యాణ్ గారు, మీరింత బాధపడవసరంలా. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చెప్తూ ఉన్నాం అంటే ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలపైన రేపులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఆడపిల్లల్ని రోజుకొక గంటకు 3, ఒక రోజుకు 72 అని మీరే లెక్కలు ఇచ్చారు కదా. ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎన్ని ఆడపిల్లలపైన అక్రమ మరి ఇవి జరుగుతూ ఉన్నాయో మీరే చెప్పారు కదా. ఆడపిల్లలకు రక్షణ లేనప్పుడు ఖచ్చితంగా జనాలు తిడతారు, కొడతారండి. పవన్ కళ్యాణ్ గారు, ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతే ఎలాగా మీరు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంత టాలెంటెడ్